అన్న ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ ని మీరు ఎలా చూస్తున్నారు? అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాస్ హీరో అని పబ్లిక్ లో ఉంది. మాస్ హీరో వచ్చినప్పుడు ఎట్లుంటది అంటే కొంచెం అభిమానులు ఎక్కువ స్థాయిలో క్రౌడ్ ఎక్కువైతుంది కాబట్టి దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి పని ఈరోజు ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఏమని, మేము ఫ్రీ షో పెట్టుకుంటున్నాం, ఆ ఫ్రీ షోకు మాకు అనుమతి కావాలని చెప్తే ప్రభుత్వం కూడా ఇచ్చింది. తర్వాత 300 రూపాయల టికెట్ ను కూడా 1800 పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం. అంటే రేవంత్ రెడ్డి గారే అరెస్ట్ చేయించారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. తప్పు, ఆ విషయం తప్పు. ఇంకోటి ఏంటంటే ఈరోజు తొక్కిస్లాటలో రేవతి కుటుంబం, ఈరోజు రేవతి మరణించిందన్న విషయము ఈరోజు తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలుసు ఎలా చనిపోయింది అన్నది. నువ్వు ఒక మాస్ లీడర్ అనుకున్నప్పుడు, నువ్వు గతంలో హీరోలు ఎవరన్నా మొట్టమొదటి సినిమా విడుదలైనప్పుడు వాళ్ళు ఒక ప్రత్యేకంగా అంటే ఒక సీక్రెట్గా వచ్చి వెళ్ళిపోయి ఏదో క్యాబిన్లో చూసుకొని సినిమా చూసి ఆ ప్రేక్షకులు ఎట్లున్నారు, వాళ్ళ మూవ్మెంట్ ఏందని తెలుసుకొని చూసిపోయేటోళ్ళు. ఈరోజు ఒక మాస్ హీరో రావడం వల్ల ఏమైపోయిందని అంటే ఈ తోపీస్ లాట్ ఎక్కువసారి కానీ హీరో వచ్చింది అని చెప్పి అనుకోగానే అందరూ ఒక్కోసారి తోపిస్తాడు జరగగానే పాపం అమాయకురాలు చనిపోయింది. ఈ రోజు ఇప్పుడు శ్రీతేజ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి కోమాలో ఉన్నాడు. నేను ఏమంటున్నా అంటే నీ ఫిలిం ప్రాజెక్టుకు, అల్లు అర్జున్ గారి ఫిలిం ప్రాజెక్టుకు 1000 కోట్లు వసూలేని అంటున్నారు. నువ్వు చనిపోయిన తర్వాత, రేవతి గారు చనిపోయిన తర్వాత నీ వల్లనే, నువ్వు రావడం వల్లనే అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగింది. నువ్వు రాకపోతే తొక్కిసలాట జరగదు. వాళ్ళు పోయి ఏదో ఫ్రీ షో చూడాలనుకుంటే 300 రూపాయలు పెట్టుకోడు, 300 పెడతాడు, 400 పెడతాడు. వాళ్ళు ఇష్టము. సినిమా చూడాలనుకున్నా చూడద్దు అనేది ఆడేని ఇష్టం. అది నువ్వు రావడం వల్ల ఏమైపోతుందంటే అక్కడ ఒక్కసారి గుమ్మి కూడా క్రౌడ్ ఎక్కువయ్యేసరికి జరిగినటువంటి పరిణామం. ఆ పరిణామానికి బాధ్యుడు ఎవరు? నువ్వు కాదా? నేను ఒక బండి మీద పోతున్నప్పుడు ఒకడు వచ్చి దప్పరచి గుద్దితే నాకు యాక్సిడెంట్ అదే ఇబ్బంది అయింది నాకు. దాని బాధ్యత ఎవరు చేస్తావు? గుద్దినట్టవా లేకపోతే వెనుక చూసినట్టవా? కాబట్టి ఏందనంటే అర్జున్ గారే ప్రధాన కారణము, అల్లు అర్జున్. ఇంకోటి ఏందనంటే నీకు 1000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది, సరే ఏదో జరగడానికి సంఘటన జరిగింది. ఇంత సోషల్ మీడియా ఉండగా నిమిషంలో తెలుస్తున్నటువంటి అంటే ఎక్కడెక్కడ సంఘటనలు జరిగినా, ఎక్కడెక్కడ ఏమైనా ఇబ్బంది అయినా అని నిమిషంలో మనకు వార్త ఏర్పడిపోతుంది. సోషల్ మీడియా అంతా ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్పీడ్ ఉన్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నీకు అక్కడ జరిగిన పరిణామం నీకు తెలియదా? ఎందుకు అహంకారం? అల్లు అర్జున్ చెప్తున్నా, నేను ఏం అంత అహంకారం ఎందుకు నీకు? అంత బల్బ్ ఎందుకు నీకు? అయినప్పటికీ 25 లక్షలు ప్రకటిస్తానని 25 లక్షలు నువ్వు 25 లక్షలు దేనికి అవసరం? 1000 కోట్లు నీకు 1200 కోట్లు నీకు మైలేజ్ వచ్చింది. 1000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది నీకు వసూల పరంపర అవుతుంది. నిన్న చూస్తే 1400 కోట్లు వచ్చిందని చెప్పి చెప్తున్నారు సినీ వర్గాలు. 1 కోటి రూపాయలు ఇవ్వు. నువ్వు కోమాలు ఉన్నటువంటి శ్రీతేజ్ భవిష్యత్తు కాపాడవా? నీకు ఒక్క రోజు జైలు పోయి ఇట్లా పోయి వచ్చే వరకల్లనే సినీ ప్రముఖులు దారుల మీద దారులు అని పోతున్నారు. ఎందుకు పోతున్నారు అంటే ఆ సినిమా ప్రపంచానికి ఒక బిగ్గెస్ట్ స్టార్స్ కాబట్టి వీడితో పెట్టుకుంటే మాకు సినిమాలు రావని వాళ్ళ బాధలు పోయినరు. కానీ కొంతమంది సెకండ్ హీరోలు కావచ్చు, వాళ్ళ నష్టపోయినటువంటి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. వీడికి మంచి పనిష్మెంట్ అయిందని గుర్తుంచుకోండి. ఎందుకు పోతున్నారంటే సినిమా ఫీల్డ్ లో ఉన్నవాడు ఏమనుకుంటా అంటే వీడితో పెట్టుకుంటే ఎందుకు తలనొప్పి అని చెప్పేసి ఏదో పోయి పరామర్శిస్తున్నారు. కానీ శ్రీతేజు తల్లిని పోగొట్టుకుంటుండే బిడ్డను, ఆ బిడ్డ సంగతి ఎందుకు ఆలోచిస్తలేరని అడుగుతున్నాను. ఏదైనా ఆ కుటుంబం ఇప్పుడు కోమరు ఉన్నాడు, రేపో మాపో 2-3 రోజులలో జరగడం సంఘటన జరిగితే బాధలు నువ్వు కావా? నీ వలన జరిగింది కదా. జరిగినటువంటి సంఘటన తర్వాత 2 రోజుల తర్వాత ఓహో అట్లా అయిందా ఇట్లా అయిందా అని చెప్పేసి నువ్వు ఏదో మామూలుగా స్పందిస్తావా? ఈ రోజు సోషల్ మీడియా ఇంత ఫాస్ట్ సందర్భంలో నువ్వు ఒక రోజు వచ్చేసి తెల్లారి మరుసటి రోజు ఇంటికి వెళ్ళి పరామర్శించి సరే జరగడానికి సంఘటన జరిగింది, పొరపాటు జరిగింది, టైం బాగాలేదు, ఏదో బాగాలని చెప్పేది ఆ కుటుంబాన్ని పరామర్శించి ఏదో వాళ్ళకు 50 లక్షల కోటి రూపాయల కుటుంబానికి అందజేసి ఉంటే ఈ రోజు మంచిగా ఉంటుండే కదా అంటూ నేను. అంతే కదా. అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేశారో, బ్యాడ్ గా తిట్టారో అంటే ఈ విషయంలో వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఎంతవరకు తప్పది? రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్క అంటే ఆలోచన పరుడు స్పందిస్తున్నాడు.
దాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిండు. ఎవడైతే వ్యతిరేకిస్తున్నాడో వాడు టీఆర్ఎస్ వాడు. కేటీఆర్ సంబంధించిన వాళ్ళు లట్టుగాడు పొట్టుగాడు పనికిమాలోడు ఆ ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఎవడుకు సామాన్య ప్రజలు ఈరోజు పేదోళ్ళు అబ్బాలు. ఇప్పుడు రేవతి కుటుంబం పేద కుటుంబమే కదా. ఇక్కడ ఆర్థిక బలవంతుడికి బలహీనురాలకి జరిగినటువంటి యుద్ధము, దాంట్లో రేవతి బలైపోయింది. అదే ఆర్థికంగా రాజకీయంగా గట్టిగా ఉంటే ఆ ఇంటికి కూడా అందరు పోతున్నారు కదా సినీ ప్రముఖులు. పేదామే కాబట్టి కదా ఆమె ఇంటికి ఎవరు పోతలేరు. ఈరోజు ప్రభుత్వం స్పందించింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోరుకుంటుంది. నువ్వు చేసిన కారణం వల్ల ఆమె చనిపోయింది, అది ఆడుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎవరైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని అల్లు అర్జున్ లోపడేస్తారు, లేకపోతే ఏం చేస్తారా? దేశంలో ఎంతమంది సినీ ప్రముఖులు పోలేరు? నువ్వు కన్నడలో కూడా పోలే, కర్ణాటకలో పోయిండు. ఆ సంజయ్ దత్ కన్నా గొప్పడు గాను, సల్మాన్ ఖాన్ కన్నా గొప్పడు గాను. పోయినప్పుడు సరే జరగడానికి సంఘటన జరిగినప్పుడు నువ్వు స్పందించాలా. నువ్వు 2 రోజుల తర్వాత చూస్తాదేమో పండుగంటే అది కాదు. ఇంకో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎవడైతే వ్యతిరేకిస్తున్నాడో ఆడు బీఆర్ఎస్ కార్యకర్తనే, కేటీఆర్కి అనుకూలంగా ఉన్న వ్యక్తులే. కేటీఆర్కు పేద ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు రేవతి చనిపోయి 2 రోజులు అవుతున్నప్పటికీ కూడా మరి ఆమె ఎందుకు చనిపోయింది, ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించాలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా? అయ్యో అల్లు అర్జున్ అరెస్టు ఇది దారుణం, బాధాకరం అని అంటాం. ఎందుకంటే నీకు సినిమా కుటుంబాలతో నీకు వ్యవహార శైలి ఉన్నది కదా. నీకు సినిమాలో అంటే లో ప్రేమనా? నీకు తెలంగాణ ప్రజలంటే ఏడుకెళ్ళి ప్రేమ ఉంటుంది కేటీఆర్కు. తెలంగాణ ఏమున్నది? చిన్నదోర పెద్దదోర డ్రామారావు రఘులరావు ఏం రావు అంటే చివరికి ఏం లేకుండా పోతుంది పేదోళ్ళకి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని, అర్జున్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎవడైతే వ్యతిరేకిస్తున్నాడో వాడు బీఆర్ఎస్ కార్యకర్తనే, బీఆర్ఎస్ కార్యకర్త.